అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర. నేను అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే 12:30 అయిపోతుంది. పిల్లలైతే ఇంటికి అయితే రాలేదు స్కూల్ నుంచి వెళ్ళి. సో వాళ్ళు వచ్చి అందులోపు అయితే మనమైతే వంట అయితే వేసేయాలి. వంట ఇంకా ప్రిపేర్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే పని అంతా కంప్లీట్ అయిపోయింది. మనం కంప్లీట్ చేసుకొని వంట స్టార్ట్ చేసి తినే అంతలోపు 2:33 అయిపోతుందండి ఆల్మోస్ట్. ఇది ఒకటి అవుతుందంటే ఇది ఒక టెన్షన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ 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 సిలిండర్ ఎక్కడ అయిపోతుంది, ఒక టెన్షన్ అయిపోతుంది. మరి ఏం చేద్దామన్నా ఏం అవ్వట్లేదు. యాక్చువల్గా విషయం చెప్పాలంటే చెప్తాను, ఒక నిమిషం. సో విషయం ఏంటంటే మనం ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కదా, దానికోసం అయితే మాకైతే అదేంటిది దీన్ని ఏమంటారు ఎలక్ట్రికల్ స్టవ్ అయితే ఉంది. సో దాన్ని అయితే యూజెస్ వేసుకుంటున్నాము. నాకు 8 years అవుతుందండి మ్యారేజ్ అయిపోయి. అప్పటి నుంచి మా ఆయన నేను ఎప్పుడు అడిగినా ప్లీజ్ అండి ఒక్క బౌల్ కొనియండి, ఒక్క బౌల్ కొని అంటే ఎన్నడూ కొనియలే. బట్ ఫర్ ద ఫస్ట్ టైము గ్యాస్ అయిపోతే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం అవుతుంది అనేసి నా కోసం ఫస్ట్ టైం నేను గిన్నె కొనిచ్చింది. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ మీద పనిచేస్తుంది. స్టీల్ అయితేనే కదా, స్టీల్ ఆర్ నాన్ స్టిక్ అయితేనే ఎలక్ట్రిక్ స్టవ్ మీద పనిచేస్తుంది. వితౌట్ ఏదైనా పనిచేయదు. సో దీని కాస్ట్ వచ్చేసి మినిమం 650 ఏమో పడ్డది, 650 700 పడ్డది. ఫస్ట్ టైం అండి ఈ 8 yearsలో నాకు ఫస్ట్ బౌల్ కొనిచ్చిండు. అది కూడా నేను అడగక ముందే, చిట్టి నాస్టిక్ ప్యాన్ మీద నీకు ఏం అవసరం పడుతుందో చెప్పు, నాకు కొనిచ్చేస్తాను అన్నాడండి. నాకైతే ఫుల్గా నవ్వొచ్చింది. ఏ దేవుడు ఎట్లా ఖండించిండో ఈ గ్యాస్ రూపంగానైతే నాకైతే నేను కొనాలని నాకు చాలా ఉంటుంది. బట్ మా ఆయన నేను ఎప్పుడు కొనియాడు, ఎందుకు అవసరమా, ఉన్నాయని సరిపోతలేదు ఇంకా కొనేస్తావా అని తిట్టేస్తాడు. సో అందుకనేసి అయితే తిడతాడు అన్నమాట. కాకపోతే గ్యాస్ పుణ్యం అనేసి ఇదైతే ఒకటైతే వచ్చేసింది అన్నమాట. దీనిపైన మూత తీసుకురాలేదు, ఎందుకంటే ఇంట్లోనే మూత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే 600 అంటే మాకు ధైర్యం చాలాలే కొనడానికి, అవసరమైంది ఇప్పుడు అనేసి. బట్ ఉన్న సిచ్యువేషన్లో కావాలి. బట్ చెప్పాలి అంటే దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఒక్కసారి చికెన్ వండ. ఎంతైనా కొంచెము గ్యాస్ మీద ఉన్న అలవాటుకి ఈ ఇండస్ట్రీ స్టవ్ మీద అనడం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతిదీ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలు ఏదో ఒకటి చేసి అని అంటే కూడా టక్కన అదే ఆన్ చేయాల్సి వస్తుంది. దీన్ని కొంచెం ప్రాసెస్ భయం అవుతుంది, ఎప్పుడు అలవాటు లేదు కదా, అదన్నమాట. నా కోసం ఈ గ్యాస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదైతే గ్యాస్ పరంగా. సో ఇప్పుడైతే వంట చేసేయాలి. ఏంటి అని అంటే మనము చిక్కుడు అయితే వండాలి. ఫుల్ ఉడకపోస్తుంది, ఎండాకాలం అయితే బీభత్సం అయిపోయింది. మా పిల్లలు అయితే పాప మా చిన్నోడు అయితే ఫుల్ సిక్ అయిపోతుండే. పొద్దున్న 9 పోతే 2 o'clock వస్తుండే. పొంగ కూడా ఏం తినట్లేదు, తినేసి పోరా డాడీ అన్న కూడా వాడు ఏం తింటలేడు. సో దాని మూలంగా అయితే వాడైతే ఫుల్ సిక్ అవుతుండే. నాకు అదే భయం అవుతుంది. సో ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ అయితే వండేయాలి. ఆల్మోస్ట్ మొన్న తీసుకొచ్చానండి. మొన్న తీసుకొచ్చినప్పుడు ఒలుస్తూ ఉంటే మినిమంలో దీంట్లో గిన్నె కూడా వెళ్ళలేదు. మరి ఇప్పుడే మెద్ద చూడాలి. నాకు చిక్కుడుకాయ అంటే బాగా ఇష్టం. కర్రీస్ కూడా ఏం లేదు, మనకున్న దరిద్రమైన థైరాయిడ్ మూలంగా ఏం తినాల్సి కూడా వస్తలేదు. నా మూలంగా పిల్లలు కూడా ఏం తినట్లేదు, ఎందుకంటే మనం వండే కర్రీస్ వాళ్ళు తింటూ ఉంటారు కదా. సో ఇవైతే ఇప్పుడు ఇది ఒలిచి అయితే కర్రీ వండేయాలి. ఇంకా రైస్ పెట్టేయాలి. రైస్ కుక్కర్ రైస్ కూడా అయిపోతుంది, ఎందుకంటే గ్యాస్ మీద పెడితే గ్యాస్ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆన్లైన్లో కూడా బుకింగ్స్ ఏం అవ్వట్లే అంట. మా ఆయన అదే భయపడుతున్నాడు. నాకు రోజు 10 సార్లు ఫోన్ చేసి గ్యాస్ వాడుతున్నావా, గ్యాస్ వాడుతున్నావా, గ్యాస్ వాడుతున్నావా, ఇదే అయిపోతున్నది. బట్ ఏం చేస్తామండి, తప్పదు. కొన్ని సిచ్యువేషన్ అప్పుడు కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి. ఈరోజు వీడియో ఇంకా బాగా వస్తుంది, క్లియర్గా క్లారిటీగా. సో ఎందుకంటే ముందు వెనక అన్ని లైట్లు ఆన్ చేసి పెట్టాను. సో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ పుషప్ అవుతుంది వీడియో. సో వీడియో ఎలా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ స్కిప్ చేయకండి. చిక్కుడుగా చుంచుదాం అయితే కూర్చున్నాను. అప్పటికే టైం అయిపోతుంది పిల్లలు వచ్చేసరికి. సో తొందర అయితే చుంచుదా ఉంటే సీరియస్లీ చెప్తున్నానండి, మొన్న అన్నా కదా ఒక్క అరకిలో తీసుకుంటే అందులో కొన్ని వెళ్ళాయి అని. ఇందులో కూడా మరీ టూ మచ్. ఎన్నంటే 1/2 kgలో 30 kg కంటే ఎక్కువనే పోయినాయండి పురుగులు. ఇంకోసారి తెచ్చుకోవద్దని ఫిక్స్ అయిపోయి మా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పాను. ఏంటబ్బా ఇది అంటే నన్నే తిట్టాడు. నేను మంచి లేకపోతేనే తెలియదు నన్ను అంటావు కదా, ఇప్పుడు నిన్నేం అనాలి అనేసి నన్ను అన్నాడండి. బట్ ఏం చేస్తాం, ఏం చేసేది లేదు. ఇక ఉన్నాయన్నీ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవాలి అనేసి ఇక నేనైతే అన్నాను.
అదే నేను తెచ్చాను అనుకో, నన్నైతే ఎంతలా తిట్టేదానివో అనేసి అన్నాడండి. సీరియస్లీ అండి, ఒక కూర బాగాలేకపోతే మా ఆయననైతే ముక్కు తిడతా అన్నమాట. ఎందుకంటే నాకు నచ్చిన కూరగాయ తేలేదు అనేసి. బట్ యాక్చువల్గా నేను పోయినా కూడా ఇదే సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. ఎండాకాలంలో ఇప్పుడు ఇక తెచ్చుకోవద్దు చిక్కుడుకాయ అని అర్థమైపోయింది. ఎందుకంటే ఇది రెండో టైం కూడా. సో ఇక కూరలా ఏంది కొన్ని వెళ్ళిపోయాయి, అందులో టమాటా కొంచెం ఆలుగడ్డ వేసి పెడితే కర్రీ ఎక్కువ అవుతుంది కదా అనేసి ఆలోచించాను. సో అందుకనేసి ఇక్కడనైతే ఇక ఆలుగడ్డ కూడా కొంచెం వేసి వండుదాము, కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ చపాతీ వేసి అందులోకి పని చేస్తుంది కదా. సో అదే కొంచెం అయితే మనకు సరిపోదు అనేసి అయితే ఆలోచించాను. నాకు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. సో అందుకనేసి అయితే ఎక్కువ మా ఆయన నా కోసమే తీసుకొస్తాడు. మా ఆయన తక్కువ తినడం, బట్ నా కోసం ఎక్కువ తీసుకొస్తాడు. సో ఇక నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తెలిసిందే కదా, దాని మీద పెట్టేసి వండుతున్నాను. మరీ గోస అవుతుందండి ఈ గ్యాస్ మూలంగానైతే. ఇలా వండితేనే ఇష్టము. మా మమ్మీ ఇలానే వండుతుంది. ఫస్ట్ అదేంటిది చిక్కుడుకాయను కొంచెం ఉడకబెట్టినాక కారం వేసి ఆ తర్వాత టమాటా వేస్తుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పోనికి వేస్తుంది, సూపర్ అంటే సూపర్. కాకపోతే ఇందులోకి కంపల్సరీగా కొత్తిమీర ఉంటే మాత్రం అద్దుర్సండి. కాకపోతే ఈరోజు నేను వండిన రోజు కొత్తిమీర లేకపోకుండే, సో అంతంత మాత్రం ఉండే. ఏం చేస్తాం, ఉన్న వాటిలో అడ్జస్ట్ అయిపోవాలి కదా అనేసి అయితే వండేస్తున్నాను. ఆలుగడ్డలు కూడా వేసేసాను అన్నమాట. సో పిల్లలకి టైం అయిపోతుందండి. ఆల్రెడీ ఏమైంది అంటే, నేను ఎలాగో కొంచెం లేట్ వస్తున్నారు కదా అనేసి ఒక 5 minutes మాత్రమే లేట్ వెళ్ళిపోయాను. అంతలోపు వ్యాన్ వచ్చేసింది. రోజు పావు గంట అరగంట వెయిట్ చేసినా కానీ వ్యాన్ రాను. కానీ ఈరోజైతే ఒక 5 నిమిషాలు లేట్గా పోయినందుకే ఇప్పటికే వ్యాన్ వచ్చేసింది. అదేనంటారేమో, మనం ఎంతసేపు వెయిట్ చేసినా రాదు, కానీ ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్తే మాత్రం ముందు వచ్చేస్తుంది పాపం. కాకపోతే నా భయం ఏంది అంటే, రోడ్ క్రాస్ చేయాలి అట్నుంచి ఇటు. మా పెద్దోడు ఉంటే ఏమో ఆగిపోతాడు, గట్ మా చిన్నోడు అనేది టక్కన ఉరికొచ్చేస్తాడు. ఏం లేదు, ఏమన్నా నచ్చి గుద్దిందంటే స్పాట్, అదే భయం అన్నమాట. నా టైం వరకు అయితే డ్రైవర్ కూడా దిగిపోయాడు. సో నేను వచ్చేసాను, మీరు వెళ్ళిపోండి అన్నాకైతే తను వెళ్ళిపోయాడు. మా చిన్నోడు అయితే తీసుకొని వచ్చాను. ఇక తెలిసిందే కదా, వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారండి 5 days. ఎందుకంటే రేపు ఉగాది అండ్ రంజాన్ పండుగ ఉంది కదా. సో దానికోసం అయితే హాలిడేస్ ఇచ్చారు. ఈ 5 daysని ఎట్లా భరించుకోవాలో నాకు నిజంగా అర్థం అవ్వట్లే. ఇప్పటికే 30 తిప్పలు పెడుతున్నారు అని అంటే ఇంక హాలిడేస్ ఇస్తే ఇంకేందో. ఇంక ఈ సంబరాలు వస్తే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు తీసుకుపోయి నన్ను హాస్టల్లో పడేయాలా ఈ 1 month దాకా అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాము, ఇప్పటికే నాకు ఒర్రి చుట్టుపక్కల వాళ్ళని ఏమనుకుంటారో కూడా నాకు అర్థం కాదు, అంతలా ఊరుతూ ఉంటా. ఎందుకంటే మా అశ్వాన్ని చూసి మా పెద్దోడు చూసి మా చిన్నోడు చూసి పెద్దోడు అన్నట్టు ఇద్దరు మామూలు తయారవ్వట్లేదు. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లలో ఈ పిల్లల గురించి రీల్స్ ఎక్కువ చేస్తున్నా, అవి చూస్తూ ఉంటే అది నాకు ఒక్కదానికే కాదు ప్రతి ఒక్కరికి ఇలానే ఉన్నది సిచ్యువేషన్ అనిపిస్తుంది. నాకైతే ఫుల్గా నవ్వొచ్చేస్తుంది ఆ రీల్స్ చూసినప్పుడల్లా. బట్ టైం అంతే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన టైంలో ఏం చేస్తామో కూడా అర్థం కాదు. బట్ అయిపోయినాక బాగా అనిపిస్తుంది, అయ్యో కొట్టినాంలే అని. కానీ మనల్ని కూడా అర్థం చేసుకుంటాడు చెప్పండి, పిల్లలు అంతే అంటారు. బట్ కొంచెమని అర్థం చేసుకోవాలి కదా. సీరియస్లీ ఇప్పటికి 3-4 సార్లు ఊడ్చినా, ఇప్పుడు 100 సార్లు చెప్పిన పిల్లలకి సేమ్ సిచ్యువేషన్. ఎంత చెప్పినా గదే వరుతున్నాడు. ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్లో కూడా కొంచెం మీకు వాయిస్ వినొస్తూ ఉంటుంది కావాలంటే ఇవి కూడా అండి. అమ్మ తలకేం వస్తుంది నాకైతే ఇప్పటికే. సో ఇక్కడనైతే ఇక బట్టలు తెద్దాం అనేసి టెర్రస్ పైకి వచ్చిన. ఇంకా నయ్యమండి, నేను మార్నింగే బట్టలు తీసేసాను. ఈవినింగ్ వరకు అయితే ఫుల్ గాడుపు ఫుల్ వర్షం పడింది మా సైడ్ అయితే. పొద్దున్న తీసుకొచ్చుకుందే బెటర్ అనిపించింది. అనుకున్నా మార్నింగ్ కొంచెం వెదర్ చేంజ్ అవ్వట్లనే వర్షం పడుతుందేమో అనుకున్నా, కానీ ఇంతలాగా అనుకోలేదు. వర్షం తక్కువ పడింది, గాలి మాత్రం విపరీతంగా వచ్చింది. ఆ గాలికి అయితే నా బట్టల పైన ఉంచితే మాత్రం ఎక్కడి నుంచి ఏ ఊరు గుట్టుకోపోవను నాకు అట్నే అనిపించింది. ఇక్కడ నుంచి అయితే బట్టలు తీసుకొచ్చేసాను అనమాట. ఈ బట్టలు అయిపోయినాక అయితే ఇక మా పిల్లలకి టైం అయిపోయిందని చెప్పాను కదా, ఇక కిందికి వెళ్ళేసి అయితే పిల్లలను కూడా తీసుకొని వచ్చేసాను. వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చారట, వాళ్ళ హ్యాపీనెస్కి అయితే అదుపు లేదు. మా చిన్నోనికి వెళ్ళేది మా పెద్దోనికి ఇచ్చారంట. అది చూసి మా చిన్నోడు నాకు కావాలని వాడంటున్నాడు. మా పెద్దోడేమో నేను అనేసి అని అంటున్నాడు. బట్ ఇక ఏం చేస్తాము, ఒకరి కోసం ఒకరు కొట్లాడుతూ ఉంటారు. చేసేది ఏం లేదండి, ఏం చేయాలి కూడా నాకు అర్థం కావట్లేదు. సీరియస్లీ తలకే నొప్పి వస్తుంది. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అబ్బా. సో బట్టలన్నీ కూడా ఒక్కసారి తీసేసుకొని క్లిప్స్ అని పెట్టే ఉంటాయి కదా, ఒక బుట్టలు అయితే వేసేసుకొని ఉంచుకుంటా. ఎందుకంటే సడన్గా మనకు అవసరం పడుతుంది కదా. సో అందుకనేసి ఇక్కడైతే మా పిల్లలకి ఏం గిఫ్ట్ ఇచ్చారో చూపిస్తా, చూసేయండి. ఇంటికి వచ్చారు. సో మాషియానికి అయితే గిఫ్ట్ ఇచ్చారంట, దానికోసం లల్లి పెడుతున్నారు. డాడీ ఒక్క నిమిషం నువ్వు బాబు, నేను తీస్తా. ఓ ఏంటిది, కలర్స్ అండ్ ఏబిసిల్స్. ఆగు ఆగు ఆగు,
ఇటు ఫ్రూట్స్. వీటిని ఏం చేస్తుర్రా? ఆగు రాకు ఇప్పుడే. అండ్ ఆగు. అండ్ ఎవ్రీ చైల్డ్ యూనిక్ సంథింగ్. ఏ అమ్మా ఏంటిరా ఇది కట్టించారు సంథింగ్ అన్ని స్టూడెంట్ 2 పేస్ట్ అన్ని అంటే సంథింగ్ ఎగ్జామ్స్ పిల్లలకి నేర్చుకోవడానికి అయితే ఇచ్చారు. బాగుంది. డాడీ